పౌలు వారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి అన్నమాట 12:11. చిన్న రైట్ రెఫరెన్స్ తప్పు రాసినట్టున్నారు. చిన్న అపోస్తుల కార్యం, ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. ఏమంటే ఇది పాత నిబంధనలో మాట కదా, మీరు కొత్త నిబంధన చెప్పండి అని అంటే, కొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు వారు మాట్లాడుతూ కొరింథీ సంఘంతో ఇలా అంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 12వ అధ్యాయం 14వ వచనం. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తి కూర్చదగినది కదా. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని కూర్చదగినది కదా. బైబిల్లో మరో స్థలంలో రాసింది, గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యం. ఒకసారి నాతో కలిసి చెప్పండి, గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యం. అంటే తల్లిదండ్రులు పిల్లలకి ఏమివ్వాలి? తల్లిదండ్రులు పిల్లలకి ఏమివ్వాలి? అప్పులా? అప్పుల వాళ్ళందరూ ఇంటి చుట్టూతో తిరుగుతారా? మీ అయ్య అప్పు ఎగ్గొట్టి చచ్చిపోయాడు అనే పేరు పిల్లలు మోయాల్సింది. ఒక బాధ్యత కలిగిన తల్లి తండ్రి కర్తవ్యం ఏంటో తెలుసా? పిల్లలకు గృహమును విత్తమును స్వాస్థ్యంగా ఇచ్చేవారిగా ఉండాలి. అలా స్వాస్థ్యంగా ఇవ్వాలంటే కష్టపడు, ప్రయాసపడు. వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వటానికి డ్యూటీ మీద డ్యూటీ చేయి, ఓటీ చేయి. నీ త్యాగపు పునాదుల మీద నీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే తండ్రిగా నువ్వు బ్రతుకుదువుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. 1 ఎడ్యుకేషన్, 2 ఎకానమీ, 3 ఎటర్నల్ ఫుడ్. పై రెండిటికంటే అతి శ్రేష్టమైంది. బైబిల్లో ఒక తల్లి గురించి ఏమని రాసిందో తెలుసా? ఆమె చీకటితోనే లేచి, పెందల కడనే లేచి తన ఇంటి వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. తన ఇంటి వారికి ఆహారాన్ని, ఏ ఆహారం? స్కూల్కి వెళ్ళటానికి ప్రతి తల్లి టిఫిన్ రెడీ చేస్తుంది, మధ్యాహ్నం భోజనానికి క్యారేజీ ప్రతి భార్య రెడీ చేస్తుంది. క్రైస్తవ కుటుంబాలు సిద్ధపరచాల్సిన ఆహారం క్షయమైపోయే ఆహారం కాదు. పిల్లలు దారి తప్పిపోకుండా సంస్కారవంతులుగా నిలవబెట్టే దేవుని వాక్యాన్ని మన పిల్లలకు ఆహారంగా ఇచ్చే తల్లిదండ్రులుగా మనం బ్రతకాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. చిన్నతనం నుంచి ఏమి నేర్పాలి? దేవుని వాక్యాన్ని నేర్పాలి. బైబిల్లో రాసి ఉంటుంది, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట. నాన్న, రాత్రి నేను బైబిల్ చదివేటప్పుడు దేవుడి వాక్యం ద్వారా మాట్లాడాడు. నాన్న, ఈ వాక్యం చదువుకో. మొన్న ఆదివారం నేను చర్చికి వెళ్ళినప్పుడు నీకు అర్థం కాలేదేమో కానీ అన్న పలానా వాక్యం చెప్పారు, నాకు అర్థమైంది, ఈ వాక్యం చదువుకో. తల్లిగా ఉన్న నీవే వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరిచి వాక్యపు ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి. వాక్యమనే ఆహారం పిల్లలకు పెట్టాలంటే ముందు నీ దగ్గర ఆ సరుకు ఉండాలిగా. ఇంగ్లీష్ వచ్చిన తల్లే పిల్లలకి ఇంగ్లీష్ నేర్పుతుంది, సైన్స్ వచ్చిన తండ్రే పిల్లలకు సైన్స్ నేర్పగలుగుతాడు, లెక్కలు వచ్చిన మాస్టరే పిల్లలకు లెక్కలు నేర్పగలుగుతాడు, భక్తి కలిగిన తల్లే పిల్లలకు భక్తి నేర్పగలుగుతుంది, వాక్య జ్ఞానం కలిగిన తల్లే పిల్లలకు వాక్య జ్ఞానాన్ని నేర్పగలుగుతుంది. ఆ వాక్య జ్ఞానం మన దగ్గర లేకపోతే, నేను ఎప్పుడూ చెప్తాగా, పండితుడు ఒకడు వచ్చి మహాపండితుడిని అడిగాడట, ఒరే అల్లం ఎట్టుంటుందిరా అని. అంటాడంటాడు, ఒరి పిచ్చి మొఖమా, అల్లం ఎట్టుంటుందో తెలియదురా, అల్లం బెల్లంలాగా పుల్లగా ఉంటుందిరా అన్నాడట. ఈ మొదటోడు ఉన్నాడు చూశారు, అవునా, అవును, ఈ మేధావులంతా కలిస్తే అట్లాగే ఉంటుంది. తల్లి ప్రతి దినం నువ్వు భోజనం చేయని రోజైనా నీ జీవితంలో ఉండొచ్చు, వాక్యం ధ్యానించని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకుండునుగాక. ఏ వాక్యమైతే చదివావో ఒక తండ్రిగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. ఆదివారం వాక్యం విన్నారు కదా, మీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆదివారం మీరు విన్న వాక్యాన్ని కూర్చొని డిస్కస్ చేయండి. దేవుడు మీతో మాట్లాడిన కోణం గురించి మాట్లాడండి. ఆ రోజు డైలీ డివోషన్లో మీరు వాక్యం చదివినప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడో, ఏ వాక్యం మీ హృదయాన్ని తాకిందో, ఏ వాక్యం మిమ్మల్ని బలపరిచిందో ఆ వాక్యాన్ని గురించి మాట్లాడండి.
ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు నీ కడుపును పుట్టిన పిల్లలు ఆ వాక్యానికి సాక్షులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ వాక్యం వాళ్ళ ప్రవర్తనలో నిశ్చయంగా కనబడునుగాక. ఓ తండ్రి చెప్తాడు, నేను సంఘానికి కాపరిని, సంఘంలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. దేవుడు నాకు నలుగురునో మేబీ ముగ్గురు అనుకుంటా, ముగ్గురు కుమార్తెలను ఇచ్చాడు. ఇదే హైదరాబాదులో వాళ్ళని నేను పెంచా, మంచి చదువు చదివించా, ఉన్నతమైన విద్యలు, మాస్టర్ డిగ్రీ చేశారు, ఉన్నతమైన చదువులు చదివారు. ఒక తండ్రిగా నేను ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? నా పిల్లలను ఒక అయ్య చేతిలో పెట్టే వరకు కన్యకలుగా నా కుమార్తెలను నేను కాపాడా. ఒక్క కూతురు దారి తప్పలా, ఒక్క అమ్మాయి ఎక్కడ తప్పుటడిగేలా. పలానా అబ్బాయికి లవ్ లెటర్ రాసిందన్న వార్త నా పిల్లలను గురించి వెళ్ళా. పలానా అబ్బాయితో చాటుమాటున మాట్లాడుతుంది అన్న వార్త నా పిల్లలను గురించి ఎక్కడ నేను వెళ్ళా. ఇలా పవిత్రంగా పెంచడానికి ఒక తండ్రిగా, సేవకుడిగా 2 జాగ్రత్తలు తీసుకున్నా. మొదటి జాగ్రత్త ఏంటో తెలుసా? పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్న వ్యక్తుల బలహీనత నా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పాస్టమ్ గారితో నేను డిస్కస్ చేయాలి. ఏదైనా ఉంటే భక్తి విషయాలు మాట్లాడే. మన చర్చికి అబ్రాం గారు వస్తాడండి, భక్తి అంటే అయిందమ్మా. మన చర్చికి నోవాన్ వస్తాడు, సాఫ్ట్వేర్ అంట, కానీ ఎంత దీనుడిగా బ్రతుకుతాడో. సికింద్రాబాద్ నుంచి పలానా జాకబ్ గారు వస్తారట, ఆయన కోట్లాధిపతి అట. ఆమెను అనుకున్నా, ఆయన కోట్లాధిపతి అట. హైదరాబాద్ ప్రాంతం నుంచి, ఎక్కడ హైదరాబాద్ ప్రాంతం నుంచి రవికుమార్ గారు అని పలాయన వస్తాడట. అబ్బా, వాళ్ళు అన్ని కుటుంబాల నుంచి రక్షించబడ్డారట. బాబోయ్, ఎంత భక్తిగా బ్రతుకుతారో. రవికుమార్ అన్న భక్తిపరుడు అనుకుంటే రవికుమార్ అన్నను మించిందని తక్క. ఆ తల్లి ఎంత భక్తి కలిగిందో బాబోయ్. అకులా ప్రిస్కిలాలను చూడలేదు, కానీ ఆ అకులా ప్రిస్కిలాల ప్రవర్తన ఆ భార్యాభర్తల్లో నేను చూసా. మీ కుటుంబంలో మాట్లాడుకోండి. మీ పిల్లలు అకులా ప్రిస్కిల్లాల వంటి వారు కాకపోతే నన్ను అడగండి. చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఉండే డిస్కషన్ ఏంటో తెలుసా? అదే, మన చర్చికి వస్తాడే, ఆడుకు లైవ్ వెళ్తుంది. నీకు తెలుసా వాళ్ళ అమ్మాయి ప్రభురాకుడు వచ్చిందా? ఇవి వింటా ఉంటే పసి హృదయాలలో నీవేమి నాటిందని అవుతావు. ఆ పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తాడు, కానీ ఎంత కోపమో తెలుసా అండి. మూతి ముందు చాపి, ఆ మూతులకు నేను పెట్టి పేరు ఏంటంటే కుక్క మూతి పిందే అనండి. మూతి ముందుకు చాపి ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, కానండి ఆయనకు ఎంత కోపమో తెలుసా. ఆ పాస్టర్ గారు అట్టాగే ఉండేది. మరి నువ్వు కావాల్సింది పాస్టర్, అప్పుడు తెలిసేది నీకు. నువ్వే కనుక పాస్టర్ గారివి, పాస్టర్ గారివి అయితే ఈ పాటికి చర్చి 30 సార్లు ఖాళీ అయి ఉండేది. ఆ పాస్టర్ గారు అట్టుండి. ఈ పసి హృదయాలలో పిల్లల ముందు ఇది మాట్లాడితే నీ పిల్లలు ఏమవుతారు? ఆయన అంటాడు, నా పిల్లల ముందు సంఘ బలహీనతను గురించి ఒక్కరోజు కూడా నేను మాట్లాడాలి. సంఘంలో ఉన్న బలహీనతను గురించి నా పిల్లల ఎదుట ఒక్కసారి కూడా మాట్లాడాల. సంఘంలో ఉన్న భక్తి విషయాలు మాట్లాడా. రెండవది, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయకుండా నా పిల్లలను స్కూలుకు పంపించలా, కాలేజీకి పంపించాలి. వాళ్ళ తల మీద చేయబెట్టి వినబడే ప్రార్థనలు కొన్ని చేసేవాడిని, వినబడకుండా కొన్ని ప్రార్థనలు చేసేవాడిని. తల మీద చేయబెట్టి, నువ్వు తలగా ఉంచుతానన్నావుగా, నా కూతురు తల మీద చేయబెట్టా. చదువులో తలగా ఉండాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం కాదు, క్లాస్ ఫస్ట్ రావాలి. నువ్వు పైవాడిగానే ఉంటావు, కిందవాడిగా ఉండవని వాగ్దానం చేసావు కదా. నా కుమార్తెలు పైవారిగానే ఉండాలి అని బిడ్డలకు వినపడేటట్లుగా చేస్తూ, దేవా, క్రైస్తవ బిడ్డలు ఎంత మేధావులుగా ఉంటారో, ఎంత భక్తిపరులుగా ఉంటారో, ఎంత అనుకువతో ఉంటారో, ఎంత సంస్కారంగా ఉంటారో నా పిల్లలను చూసి అన్యజనులు తెలుసుకోవాలి అని పెద్దగా ప్రార్థన చేసి మనసులో అనుకునేవాడట. మెల్లిగా లోపట, ఏ దుష్టుడి కన్ను నా బిడ్డల మీద పడకూడదయ్యా, ఏ వ్యభిచారి కన్ను నా కూతురు మీద పడకూడదయ్యా,
ఏ మోసకారి చేతిలో నా కుమార్తె మోసపరచబడకూడదయ్యా. తల మీద చేతులుంచి మౌనంగా ప్రార్థన చేసి పంపిస్తా. తీసుకున్న జాగ్రత్త, చేసిన ప్రార్థన ఈ 2 కుమార్తెలను కన్యకలుగా కాపాడటానికి దేవుడు కృప చూపించాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. 3వది, బాధ్యత కలిగిన తల్లిదండ్రుల్లో ఉండే మొట్టమొదటి లక్షణం పర్యవేక్షణ, ప్రొటెక్షన్. 2వది పోషణ, ప్రొవిజన్. నంబర్ 3 ప్యూరిటీ, పరిశుద్ధత. అయిలరా, నా హృదయపు వేదనతో ఈ మాట చెప్తున్నాను. తమ్ముళ్ళు నా వైపు చూడండి. లోకంలో ఏ తల్లి తండ్రి అయినా వాళ్ళ ఆస్తికి వారసులను తయారు చేస్తారు. నేరేడుమెట్లో ఒక ఇల్లు కొన్నా అది అబ్బాయికి, హైదరాబాద్లో ఇంకొక ఇల్లు కొన్నా అది అమ్మాయికి, హైటెక్ సిటీ దగ్గర 2 ఫ్లాట్లు ఉన్నాయి, అది పెద్ద మనవడికి, ఇది చిన్న మనవడు కూడా ఉన్నాడా, పెట్టుకో మంచిది, ఇది చిన్న మనవడికి. ఆస్తికి వారసులను తయారు చేయి, నేను వద్దనలా. కానీ ప్రతి క్రైస్తవ తల్లి, ప్రతి క్రైస్తవ తండ్రి ఆస్తికే కాదు, నీ భక్తికి వారసులను తయారు చేయాలి. నీ భక్తికి వారసులను తయారు చేయాలి. నీకు దేవుడంటే పిచ్చి ప్రేమ, ప్రార్థన చేయకుండా ఉండలేవు, వాక్యం చదవకుండా ఉండలేవు, ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఉండలేవు. దేవుని మందిరం అంటే ఒక పిచ్చిదానివి, దేవుని సన్నిధి అంటే ఒక పిచ్చి ప్రేమ. ప్రార్థన చేయటం అంటే అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళే ఆ దైవికమైన ప్రార్థనాత్మ నీ లోపల దేవుడు కుమ్మరించాడు. నువ్వు సక్సెస్ఫుల్ తల్లి ఎప్పుడవుతావో తెలుసా? నీలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థనా జీవితం నీ పిల్లలకు నువ్వు అందించగలిగితే నిన్ను మించిన విజయవంతురాలైన తల్లి భూమి మీద ఇంకొకరు లేరు. నువ్వు భక్తిపరుడువై నీ కడుపును పుట్టిన కొడుకు భక్తిహీనుడైతే నన్ను క్షమించు, నీ పెంపకాన్ని ప్రశ్నించాల్సిందే. అయ్యా నేను మాదిరిగానే ఉన్నాను, మంచిగానే పెంచాను, కానీ నా కొడుకు దారి తప్పాడు అని అంటావా? పర్వాలేదు. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాస్తుంది కదా. ఏనాటికైనా నీ మీద ఉన్న పరిశుద్ధ జీవితం, భక్తి జీవితం వాళ్ళ మీద తప్పకుండా దేవుడు కుమ్మరిస్తాడు. తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు కుమ్మరిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట, నీ మీదనున్న నా ఆత్మ, నీ నోటనున్న నా మాటలు నీ పిల్లల మీద, నీ పిల్లల మీద నేను కుమ్మరింప చేస్తాను. నీ మనసాక్షి నీ మీద నేరారోపణ చేయట్లా. ఏమని? అయ్యా నాకు తెలిసి నేను భక్తిగా బ్రతికా, నేను భక్తిహీనుని కాదు, నాకు తెలిసి నేను ప్రార్థనా పరురాలిగా బ్రతికా, ఎన్నడూ ప్రార్థనకు భిన్నమైన కార్యక్రమాలు నేను చేయలా. ఏ వాక్యం విన్నానో ఆ వాక్యం నా ప్రవర్తనలో కనపడింది. ఇలాంటి పరిస్థితులు మరి నా కొడుకు ఎందుకు దారి తప్పాడు? అలాంటి భక్తి కలిగిన తల్లులతో చెప్తున్నా, అలాంటి భక్తి కలిగిన తండ్రులతో చెప్తున్నా, తల్లి ఏడవకో. ఏ నాటికైనా నీ మీదనున్న దేవుని ఆత్మ నీ పిల్లల మీద తప్పకుండా దేవుడు కుమ్మరింప చేస్తాడు. నీ నోట ఉన్న దేవుని మాట తప్పకుండా నీ పిల్లల నోట ఉండేటట్లుగా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నీ మీద ఉన్న ఆత్మ అన్నాడే, ఒకవేళ నీ మీద తాగుబోతు ఆత్మ ఉంటే అది కూడా మన పిల్లల మీదకి దిగివచ్చును గాక అందామా? ప్రతి తల్లి తండ్రి తన పిల్లలకు ఆస్తికి వారసులను తయారు చేయటం కాదు, భక్తికి వారసులను తయారు చేయాలి. బైబిల్ చరిత్ర అంతటిలో భక్తికి వారసులను తయారు చేసిన 2 వ్యక్తులు నోవాహుని గురించి ఏమని రాస్తుందో తెలుసా? నీతికి వారసుడాయను. అనండి ఆ మాట కొంచెం గట్టిగా. దేనికి వారసుడు? పెద్దగా చెప్పాలి, స్వరం ఎత్తాలి. దేనికి వారసులు? లోకస్తులు అంటారు, అదిగో మా పొలం ఉందండి, మా పొలానికి పెద్దోడు వారసుడు, ఈ పొలానికి చిన్నోడు వారసుడు, అక్కడ కట్టుకున్నటువంటి ఇల్లుకి కూతురు వారసురాలు. లోకస్తులు వాటికి వారసులను తయారు చేస్తారు.
ద గ్రేట్ నోవా నీతికి వారసులను తయారు చేశాడు. నాలో ఉన్న నీతి నా పిల్లల్లో, నాలో ఉన్న నీతి నా మనమ సంతతిలో, నాలో ఉన్న నీతి నా పిల్లల పిల్లల్లో వ్యాపించేటట్లుగా నోవహు నీతికి వారసులను తయారు చేశాడు. చూడండి ఆ మాట, తమ్ముడు చూయించు. ఆదికాండం. బైబిల్ ఎంత విచిత్రంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడి ఉందో, ఈ వచనంతోనే బైబిల్ మనకు అర్థమైపోద్ది. నాతో కలిసి అందరి మాటలు చెప్పండి. నోవహు వంశావళి ఇది. స్వరమెత్తాలి. నోవహ్ నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఒకసారి నా వైపు చూడండి. ఈ 9వ వచనం ఏమని ప్రారంభించబడింది? నోవహు వంశావళి ఇది అనండి. వంశావళి అని దేన్ని అంటారు? నోవహు తాత పలానా, నోవహు తండ్రి పలానా, నోవహు కుమారుడు పలానా, నోవహు మనమడు మునిమనముడు పలానా. ఇది కదా వంశావళి అంటే. నోవహు వంశావళి ఇది అని ప్రారంభించి ఏ మాటతో కొనసాగిస్తున్నాడు? నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. నేను అంటాను, ఇది వంశావళి అంటారా? వంశావళి అంటే తాత ఎవరో చెప్పాలి, తండ్రి ఎవరో చెప్పాలి, కొడుకు ఎవరో చెప్పాలి, మునిమనవుడు ఎవరో చెప్పాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట నోవహు వంశావళిది. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నోవహు వంశావళిలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు. నోవహు వంశావళిలో నుండి నిందారహితులు పుట్టుకొచ్చారు. నోవహు వంశావళిలో నుండి దేవునితో కూడా నడిచే వ్యక్తులు పుట్టుకొచ్చారు. ఆ నోవహు వంశావళిలో నుండే అబ్రహాం పుట్టుకొచ్చాడు. ఆ నోవహు వంశావళిలో నుండే ఇస్సాకు, యాకోబులు పుట్టుకొచ్చారు. ఆ వంశావళిలో నుండే దైవజనుడైన మోషే, అహరోను, ఫినెహాసు, ఆ వంశావళిలో నుండే రాజు అయిన దావీదు, అదే వంశావళిలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు. ఇప్పుడు మనమందరం ఎవరితో నడుస్తున్న వాళ్ళం? నోవహుతో పాటు దేవునితో కూడా నడిచేవాళ్ళం. దేవునితో కూడా నడిచే ఈ సంతతి ఎవరిలో నుంచి వచ్చిన సంతతి? నోవహులో నుంచి వచ్చిన సంతతి. యేసయ్యకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఐలరా ఐలరా ఐలరా, నీ భక్తికి వారసులను తయారు చేయాలి. నీలో ఉన్న ఆత్మీయ జీవితానికి నీ ఇంటిలో నుంచి వారసులను నువ్వు లేవనెత్తాలి. నా ఇంట్లో ఉండే ప్రార్థనా జీవితం నాతో సమాధి చేయబడలేదయ్యా. ఆ ప్రార్థనాత్మ నా కూతురు మీదకి వచ్చింది, ఆ పరిచర్య ఆత్మ నా కూతురు మీదకి వచ్చింది. నా పిల్లలు దేవుని మందిరంలో పచ్చటి ఒలివ మొక్కలుగా పెరుగుతున్నారు. అలాంటి దివ్య సాక్ష్యం ప్రతి తల్లి తండ్రి పొందుకుందురుగాక. ఒకసారి చేతులు ఎత్తి అందరం స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి, దేనికి వారసులను తయారు చేయాలి? బాధ్యత కలిగిన తల్లిదండ్రుల్లో ఉండే దివ్యమైన లక్షణాలు. నంబర్ 1 పర్యవేక్షణ, ప్రొటెక్షన్. నంబర్ 2 పోషణ, ప్రొవిజన్. నంబర్ 3 పరిశుద్ధత, ప్యూరిటీ. నంబర్ 4 ప్రార్థన. పిల్లల కొరకు బాధ్యత కలిగిన తల్లి అయితే, పిల్లల కొరకు బాధ్యత కలిగిన తండ్రి అయితే తప్పకుండా ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? భావి తరాలను గూర్చిన భారం ఎవరి గుండెల్లో ఉంటుందో, భావి తరాలను గూర్చిన ఉన్నతమైన దర్శనం ఏ తల్లిలో ఏ తండ్రిలో ఉంటుందో, ఆ తల్లి తండ్రి పిల్లల కోసం కష్టపడి పనిచేయటమే కాదు, నీ పని ఫలభరితంగా మార్చేది ప్రార్థన. నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇచ్చేది ప్రార్థన. నువ్వు అనుకుంటావు ఏమని? నా కొడుకును కార్పొరేట్ స్కూల్లో చదివించా. కార్పొరేట్ స్కూల్ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలేదు. నా పిల్లలను కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నా, లక్షల రూపాయల డొనేషన్ కట్టి పిల్లలను చదివిస్తున్నా. నీ డబ్బు నీ పిల్లలకు భవిష్యత్తునివ్వలేదు. వాళ్ళు జాయిన్ అయిన కాలేజీ వాళ్ళకు భవిష్యత్తునివ్వలేదు. నీ ప్రయాసం ఫలభరితంగా మారాలంటే విత్తనం వేసిన తర్వాత నీళ్లు పోయాలి కదా. కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లల కొరకు కన్నీళ్లు కార్చే ప్రార్థన తల్లు ప్రతి ఇంటిలో నుంచి లేచుదురుగాక. తల్లి, నా వైపు చూడు. నీ పిల్లల కోసం డ్యూటీ చేస్తున్నావు, 8 గంటలు డ్యూటీ చేస్తున్నావు.
మరలా ఇంట్లో పని చేస్తున్నాం, రోజుకొచ్చి మిషన్ లాగా 12 గంటలు పని చేస్తున్నాం. నిన్ను అడుగుతా, నీ పిల్లల కోసం రోజుకొచ్చి కనీసం 1 గంట నీ పిల్లల కోసం డ్యూటీకి వెళ్ళిపోతున్నావు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని. మంచిదే. ఇంటికి వచ్చి ఇంటి పనులన్నీ చేస్తున్నావు, రోజుకొచ్చి శ్రామికురాల్లాగా చీమలాగా 12 గంటలు 14 గంటలు కష్టపడుతున్నావు. కష్టపడు. కానీ నేనంట 14 గంటలు కష్టపడే నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తు కోసం పట్టుమని 1 గంట అయినా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఓ తండ్రి, 1 గంట అయినా, అయ్యా నా పిల్లలు, అయ్యా నా పిల్లలు, అయ్యా నా పిల్లలు, నా పిల్లలను దుష్టుడు మింగకూడదయ్యా, సాతాను ఒడిలో పడకూడదయ్యా. అయ్యో, ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు. హైదరాబాద్ పట్టణంలో 8వ తరగతి చదువుకునే పిల్లల స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ బ్యాగులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయట. అరే, నాకు 40 సంవత్సరాల వయసు వచ్చేదాకా గంజాయి ఉందనేది సంగతి నాకు తెలియదు. గంజాయి ఉందన్న సంగతి నాకు తెలియదు. ఒక వయసుకు వచ్చేదాకా, ఏది 18-20 సంవత్సరాల వయసు వచ్చేదాకా కొన్ని తప్పుడు నాకు తెలియదు. ఈరోజు పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా? స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేస్తే చాక్లెట్లు, బిస్కెట్లు ఉండాల్సిన వయసులో గంజాయి ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, కొకైన్, డ్రగ్స్. ఇలాంటి భయంకరమైన దినాల్లో నీ పిల్లలను కాపాడేది నీ ప్రార్థన కాదా? నీ కన్నీరు కాదా? నీ ఉపవాసం కాదా? దేవుని సన్నిధిలో నువ్వు చేసే రోదనాధ్వని కదా, ఆ ప్రార్థన కదా పిల్లలకు ప్రాకారంగా మారేది. మరి నువ్వు సోమరిపోతుదానివై, నిద్రమొత్తుదానివై, ప్రార్థనా జీవితం లేకుండా కడుపు నిండా దీన్ని కంటారని నిద్రపోతే నీ పిల్లలను దుష్టుడు మింగకపోతే ఇంకెవరు మింగుతారు? మన పిల్లలు దుష్టుడి చేతిలో తప్పితే ఇంకెవరి చేతిలో పడతారు? తండ్రులారా, బాధ్యత కలిగిన తండ్రులుగా మేలుకొని ప్రార్థించేయండి. బాధ్యత కలిగిన తల్లులుగా యోబు ప్రతిదినం తన పిల్లల కొరకు అరుణోదయపు దినాన లేచి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అట్టి కృప దేవుడు మనందరి మీద కుమ్మరించునుగాక. ఇంకోసారి చెప్దాం, ఆమేన్. చివరిసారి వినపల్లా, ఆఖరిసారి ఓ మంచి విషయం ఉంది. సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే మంగళవారం ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తా, తప్పకుండా వినండి. ఒక రాజు దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, రాగల కాలములో బబులోను రాజు నీ మీదకి రాబోతున్నాడు. ఏ ఆస్తిని బట్టి అతిశయించావో ఆ ఆస్తి అంతా బబులోను రాజు దోచుకొని వెళ్ళిపోతాడు. నీ పిల్లలందరినీ బబులోను రాజు దోచుకొని వెళ్ళిపోతాడు. తన రాజ్యానికి తీసుకెళ్ళిన తర్వాత నీ పిల్లలను నపుంసకులుగా మారుస్తాడు. ఇది నువ్వు చనిపోయిన తర్వాత జరిగిద్ది అని అంటే, ఈ రాజు అంత పుణ్యాత్ముడో తెలిసే తమ్ముడా, అది నా దినాల్లో జరగట్లేదుగా. మంచిది. నేను చచ్చిన తర్వాత ఏమైపోయినా పర్వాలా, వాళ్ళు నపుంసకులు అయిపోయినా పర్వాలా, దేశం దోచుకోబడినా పర్వాలా, దేశం దిగంబరిగా మారిపోయినా పర్వాలా అంటే భావితరాలను కూర్చున్న భారం ఈ రాజు హృదయంలో లేదు. ఎవరా రాజు? ఎందుకు ఆ మాట అన్నాడు? నిజంగా దేవుడు చెప్పినట్లుగా తర్వాత జరిగిందా లేదా? మంగళవారం మెసేజ్లో చెప్తాను, తప్పకుండా విను. ఓ తల్లికి 19 మంది కుమారులు. ఆ రోజుల్లో వచ్చే అనారోగ్యాలను బట్టి 9 మంది కొడుకులు చనిపోయారు. అయితే ఆ తల్లి, దేవుని కృప, ఆ తల్లికి ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా? ఒక్కొక్క బిడ్డ కొరకు దివారాత్రులు ప్రార్థించేదట. కొన్ని సందర్భాల్లో కొడుకుల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలని రాత్రి 9ంటికి ప్రార్థన ప్రారంభిస్తే ఒక్కొక్క కొడుకు దగ్గర గంట, రెండో కొడుకు దగ్గర గంట, మూడో కొడుకు దగ్గర గంట, కూతురు దగ్గర గంట, ఆ తర్వాత కొడుకు దగ్గర గంట, ఆ తర్వాత కూతురు దగ్గర గంట, ఒక్కొక్కళ్ళ దగ్గర గంట గంట ప్రార్థన చేసేసరికి ప్రార్థన ముగించక మునిపే ఇంకా కొంతమంది పిల్లల కొరకు ప్రార్థన చేయాలనుకునే లోపే విచిత్రం తెలుసా, తెల్లారిపోయేదట. కొన్ని రాత్రులు పిల్లల దగ్గర మోకరించి ఆ తల్లి ప్రార్థించేది. నీ పిల్లలు పండుకున్నప్పుడు నీ పిల్లల మంచం దగ్గరికి వెళ్ళి 1 గంట మేలుకొని ప్రార్థించిన అనుభవం నీకుందా? నీ భర్త నిద్రపోయేటప్పుడు
నీ కడుపున పుట్టిన పిల్లలు నిద్రపోయేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా బిడ్డలకు ఏ చెడు తలంపులు రాకూడదు, హృదయపు ఆలోచనలో కూడా పాపం చేయని పవిత్రమైన జీవితం నా పిల్లలకు దయచేయని పిల్లల కొరకు ప్రార్థించిన తండ్రిగా నువ్వు ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించు. ఈ తల్లి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, రాత్రి 9ంటికి ప్రార్థన ప్రారంభిస్తే ముగించేసరికి ఉదయం అయిపోయేది. ఇక పిల్లలకి టిఫిన్, క్యారేజ్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మధ్యాహ్నం ఎప్పుడు పండుకునేదట. అద్భుతం తెలుసా? ఆ తల్లి కడుపున పుట్టిన కుమారులు 2 ఇంగ్లాండ్ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చారు. ఇంగ్లాండ్ దేశాన్ని క్రైస్తవ దేశంగా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఇంగ్లాండ్ దేశం కమ్యూనిజం వైపు వెళ్తుందట. కమ్యూనిజం విస్తారంగా వ్యాపించిన దినాలలో, ఏమండి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిజం ఒకప్పుడు బాగా వ్యాపించేది. కమ్యూనిజానికి పెట్టిన పేరు నల్గొండ, విజయవాడ, పుచ్చలపల్లి సుందరయ్య గారు మహా గొప్ప కమ్యూనిజం భావాలు కలిగిన వాళ్ళు. మన ప్రాంతాల్లో కమ్యూనిజం ఎలా వ్యాపించిందో, రష్యాలో ఉన్న కమ్యూనిజం ఆ స్పిరిట్ అలా ప్రవహిస్తూ ఇంగ్లాండ్ దేశం మీదకి వచ్చి, ఇంగ్లాండ్ దేశం యావత్తు కమ్యూనిస్టు దేశంగా మార్చబడే దినాలలో ఈ తల్లి ప్రార్థన ద్వారా పుట్టిన కుమారులిద్దరూ కమ్యూనిస్టు దేశంగా మిగిలిపోవలసిన ఇంగ్లాండ్ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేశారట. అలాంటి జాతి రత్నాలు నీ గర్భంలో నుంచి దేవుడు పుట్టించును గాక. అలాంటి క్రైస్తవ జాతి రత్నాలను నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తును గాక. నేను ఎప్పుడు చెప్తాను, నీ పిల్లలైతే, మన పిల్లలైతే వాళ్ళు ప్రవక్తలన్నా కావాలి, పాలకులన్నా కావాలి. నీ గర్భాన పుట్టిన పిల్లలు పనికి మాలిన వాళ్ళు కాకుందురు గాక. అలా కావాలంటే ప్రార్థన. లాస్ట్ వర్డ్ ప్యాట్రన్, ప్రమాణము, మాదిరి. అమ్మ జోడించింది, కూతురు జోడించింది. ప్రతి విషయంలో నీ పిల్లలకు నువ్వు మాదిరిగా బ్రతకాలి. మాటలో, ప్రవర్తనలో, క్రియలో, నడకలో, ప్రతి విషయంలో. అయ్యా ప్రతి విషయంలో నేను చాలాసార్లు చెప్తాను, నీ పిల్లలు నువ్వు చెప్పిన మాట వింటారో లేదో నాకు తెలియదు, కానీ నీవు చేసేవి మాత్రం తప్పకుండా చేస్తారు. నీవు చెప్పింది చేయరేమో నాకు తెలియదు, నువ్వు చెప్పినట్లుగా వాళ్ళు నడవరేమో నాకు తెలియదు, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, నువ్వు చెప్పింది చేయకపోయినా నీవు చేసేవి నీ పిల్లలు చూస్తారు. నీవు చేసేవి నీ పిల్లలు చూస్తారు. నీవు చేసేవి చూసి నీవు ఎలా చేసావో నీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. బైబిల్లో యేస్కేలు గ్రంథంలో ఒక స్థలంలో రాసింది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అనండి. ఏమంత నీరసంగా చెప్పారండి? ఇంటికాడ వండబోతున్న ఆహారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. సరే వినండి, పెద్దగా చెప్పండి. తల్లి ఎట్టిదో, తల్లి ప్రార్థనా పరురాలు, బిడ్డ ప్రార్థనా పరురాలు అవుతుంది. తల్లి సాత్వికురాలు, బిడ్డ సాత్వికురాలు అవుతుంది. తల్లి గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క. కూతురు సూర్యకాంతానికి అమ్మమ్మ కాకపోతే నన్ను అడగండి. తండ్రి సాత్వికుడు, బిడ్డలు సాత్వికులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఎగైన్ అయ్యా నాకు తెలిసి నేను మంచిగా ఉన్నానయ్యా, మరి వాడెందుకు క్రూరుడయ్యాడు, ఆ అమ్మాయి ఎందుకు నన్ను సాధించేదయింది? భయపడకండి. నీ మీద ఉన్న ఆత్మ, నీలో ఉన్న భక్తి ఏ రోజుకైనా నీ పిల్లల మీద దేవుడు తప్పకుండా కుమ్మరింపజేస్తాడు. నీ మీద ఉన్న ఆత్మ నీతో అంతరించిపోదు. నీ మీద ఉన్న ఆత్మ, నీ నోట ఉన్న దేవుని మాట నీ పిల్లల మీద కూడా దేవుడు కుమ్మరింపజేస్తాడు. బట్ తండ్రి ఎట్టివాడు, బిడ్డ అట్టివాడు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. బైబిల్లో ఒక విచిత్రమైన మాట చెప్తాను. ఏలియా ప్రవక్త దగ్గరికి యెజబెలు కబురు పంపించింది. ఏమని కబురు పంపించిందో తెలుసా? ఇదిగో ఏలియా, రేపు ఈ వేళకి నీ మెడ మీద తలకాయ తీసేయకపోతే, రేపు ఈ వేళకి నేను చంపకపోతే యెహోవా నాకు ఎంత గొప్ప అపాయమైన కలుగు చేయును గాక. ఆమె అనకండి, నేను మీకు దండం పెడతాను. ఎవరిని పట్టుకొని?
ఏమండి, ఏలియా పాస్టర్ గారు మంచి పాస్టర్ గారా, చెడ్డ పాస్టర్ గారా? మంచి పాస్టర్ గారా, చాలా మంచి పాస్టర్ గారా? చాలా మంచి పాస్టర్ గారా, చాలా 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 మంచి పాస్టర్ గారా? ఏమండి, వినండి, చాలా చాలా మంచి పాస్టర్ గారు. ఇలాంటి మంచి పాస్టర్ గారిని పట్టుకుని యెజబెల్ అంది. ఇలాంటి మంచి సేవకుని పట్టుకొని యెజబెల్ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? రేపు ఈ వేళకు నిన్ను చంపకపోతే యెహోవా నాకు ఎంత గొప్ప అపాయమైన కలుగు చేయునుగాక. సేవకుల్ని ప్రేమించడం ఈ తల్లికి రాలా. ఈ యెజబెలు కడుపున పుట్టిన కొడుకు ఏలియా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏలియా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఎలీషాకి ఏమని కబురు పంపించాడో తెలుసా? యెజబెలు కొడుకు ఏమని కబురు పంపించాడో తెలుసా? ఇదిగో ఎలీషా, రేపు ఈ వేళకి నిన్ను చంపకపోతే, నీ మెడకాయ మీద తలకాయ తీసేయకపోతే యెహోవా నాకు ఎంతటి అపాయమైన కలుగు చేయును గాక. నేను ఒకరోజు వెళ్ళి ఆ రాజుని అడిగా ఎక్కడ కలిసాడని నన్ను అడగొద్దు. ఎక్కడ కలిసాడంటే వాక్యం దగ్గర కలిశాడు. ఒరే, ఎలీషా ప్రవక్తను పట్టుకొని అంత మాట ఎట్లా అన్నావురా? అసలు నీకు నోరు ఎట్లా వచ్చిందిరా? అంత గొప్ప ప్రవక్తను పట్టుకుని ఆ మాట అంటానికి నీకు నోరు ఎట్లా వచ్చింది? ప్రవక్తను చంపుతానంటావా? చంపకపోతే యెహోవా నాకు ఎంతైనా అపాయం కలుగు చేయను కాకంటావా అని అంటే, ఆ అబ్బాయి ఆ రాజు నాతో ఏమన్నాడు తెలుసా? ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి. ఆ తర్వాత అర్థమైంది, నీ నోట ఉన్న మాటలు నీ పిల్లల నోట పెడతానని దేవుడు అన్నాడు కదా. ఈ మాట కొత్తగా నాకు పుట్టుకొచ్చింది కాదు, మా అమ్మ నోట్లో పుట్టింది. ఈ మాట కొత్తగా నాకు పుట్టింది కాదు, మా అమ్మ నోట్లో పుట్టిన తెగులిదే. అంటే నీ దోషం ఏమీ లేదా? ఏమండి, మోషే అంత కోపిష్టోడు ఎందుకు అయ్యాడు? పెట్టమని గుద్ది చంపేశాడు, అంత కోపిష్టోడు ఎందుకు అయ్యాడు? అది మోషే తప్పు కాదండి. మోషే పూర్వీకులు ఎవరు? లేవీయులు షెకెం పట్టణంలోకి వెళ్ళి మహాకోపంతో వేండ్రంతో షెకెములో ఉన్న మగవాళ్ళు అందరం చంపారు కదా. వాళ్ళ అయ్యే కోపం మోషే మీదకి వచ్చింది. మోషే తప్పు ఏమీ లేదు. సరే, మంచిదయ్యా, వాళ్ళకి తెలుసో తెలియకో షెకెం మీదకి వెళ్ళిపోయారు. ఎలీషా లాంటి గొప్ప సేవకుని ఎందుకు అన్నావు? ఇది నేను అన్న మాట కాదు, తల్లి ఎట్టిదో నా చేతులు ఎత్తి దండం పెడతా. ఆ మాట నేను అనలేను. ఇంకా తెగజారి మీ కాళ్ళు పట్టుకొని బ్రతుకులాడతా. సంఘాన్ని మీరు ప్రేమిస్తూ, సంఘాన్ని ప్రేమించడం మీ పిల్లలకు నేర్పండి. దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించడం మీ పిల్లలకు నేర్పండి. ప్రతిష్ఠించబడిన సేవకుల విలువ తెలుసుకొని సేవకులను మీరు ప్రేమిస్తూ ఆ సేవకులను ప్రేమించడం మీ పిల్లలకు నేర్పండి. పిల్లలు గమనిస్తారు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదో అని రాసింది కదా. నా ప్రభు పిల్లరా, మనందరికీ తండ్రి, మనలను కన్న తండ్రి, సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఒక తండ్రిగా ఈ భూలోకంలో బ్రతికి మాదిరి ఉంచిపోయాడు. ఉంచిపోయాడట? ఎందుకు? ప్యాట్రన్, మాదిరి. ఎందుకు మాదిరి ఉంచిపోయాడో తెలుసా? ఇదిగో మీ తండ్రి ఎలా బ్రతికినా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా మా తండ్రి మంచివాడు కాదండి, ఈ గుణాలు మా తండ్రిలో ఉంటే ఎంత బాగుండో కదా, మా అమ్మ ఈ గుణాల్లో పావుగోడు లేవండి, మార్కులు ఏమంటే మైనస్ మార్కులు వేయాల్సి వచ్చిందండి, మరి మా అమ్మ మంచిది కాదుగా, మా నాన్న మంచివాడు కాదుగా, అందుకే నా బ్రతికి ఇట్లా అయిపోయింది. మీలో ఎవరైనా అనుకుంటున్నారా? నీ తండ్రి ఎట్టివాడైనా పరలోకపు తండ్రి మనకు అన్ని విషయాలలో మాదిరి. నిన్ను పుట్టించిన దేవుడు నీకు మాదిరి, నీ సృష్టికర్త నీకు మాదిరి, నీ జన్మకు ఏ దేవుడు కారకుడో ఆ దేవుడు నీకు మాదిరి. కూర్చున్న లేచిన ప్రతిరోజు అడుగు, యేసయ్యా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, బ్రతికిన కొద్ది రోజులు నీలాగా నేను బ్రతకాలి, నా ప్రవర్తనలో నువ్వు కనపడాలి యేసయ్యా, నా మాటలో నువ్వు కనపడాలి యేసయ్యా, నిన్ను పోలి బ్రతికే జీవితం నాకు దయచేయని నువ్వు మాదిరిగా బ్రతుకుతూ రాబో తరాలకు నీ అడుగుజాడలు వెంబడించదగిన అడుగుజాడలుగా దేవుడు చేయును గాక. ఇలాంటి బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా నువ్వు బ్రతికితే
కట్టబడేది నీవు కాదు, ఓ గొప్ప వ్యవస్థ కట్టబడే కృపదేవుడు మన మీద కుమ్మరించునుగాక.